ఈరోజు దేవుడు వాక్యం ద్వారాగా మనతో మాట్లాడబోతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో, సమరయ స్త్రీ అనే ఒకత నీళ్లు చేదుకొనుటకు బావి దగ్గరకు రాగా యేసు ఆమెను చూసి, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగితే ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే, యూదుడవైన నీవు సమరయ స్త్రీతో సాంగత్యం ఎలాగని అడుగుతుందండి. అంతే కదండి, ఈమెను ఆయన నీళ్లు బావిలోంచి తాగలరు, కానీ ఈమెను రక్షించాలని ఆయన ఒక ఉద్దేశంతో అక్కడికి వచ్చారండి. ఈమెతో స్నేహం చేయటానికి వచ్చారండి. పాపుల్ని ఎవరైనా ప్రేమిస్తారండి? ప్రేమించరు. చిన్న తప్పు చేస్తేనే వాళ్ళని ఏదో తోలనగా ఏదో చిన్నగా చూస్తారు. కానీ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడండి, పాపులను ప్రేమించి ఆదరించటానికి వచ్చిన దేవాతి దేవుడు ఈ పాపంలోంచి ఎవరు విడిపిస్తారండి? ఆ నజరేయుడైన యేసు మాత్రమే విడిపిస్తాడండి. గొప్ప దేవుడు. ఆ పాపం నుండి ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించరు. కానీ ఈ దేవాతి దేవుడు విడిపించడానికి వచ్చిన దేవుడు, ఈ గొప్ప దేవుడు, ఈ యొక్క రాజు ఈమెతో మాట్లాడడం ఎంత గొప్ప చిత్రం అండి. ఈ పాపి కదండి, పాపులతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. కానీ ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే స్నేహం చేస్తున్నాడు. గొప్ప దేవుడు కదండి. ఎందుకంటే ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులం. అంతే కదండి. నీ పెర్మిట్ని తీసుకురా అంటే నాకు పెర్మిట్ లేడు అంటుంది. అంటే ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదంటే ఆమె హృదయం ఏమైంది? మార్పు చెందింది. పాపాలన్నీ ఆమెకు గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి ప్రభు వారి దగ్గర ఒప్పుకుని విడిచిపెడుతుంది. పాపం చేయడమే కాదండి, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి మళ్ళీ దాన్ని పాపం జోలికి వెళ్ళకూడదు. అదే యేసయ్య కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే పాపం నుండి శాపం నుండి విడిపించి దేవుడు ఎవరున్నారంటే యేసయ్య ఒక్కడే ఉన్నాడండి. మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరు మనల్ని రక్షించలేరు. కానీ దేవుడు మన రాజు ఏం చేశాడంటే మన పాపాలను విడిపించడానికి వచ్చాడు. ఈమె వెళ్ళి ఈ యొక్క పాప నుండి కొండ విడిచిపెట్టేసి ఏం చేసిందంటే ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించిందండి. ఆ సువార్త ప్రకటించి అనేక మందిని ఆమె మార్పులోకి తీసుకొచ్చింది. అనేక మందికి సువార్త ఇచ్చింది. అంతేకాదండి, ఇక్కడికి వచ్చిన ప్రభుని చూసిన వారు కూడా నువ్వు చాలా తక్కువ చెప్పు ప్రభు వారి కోసం, మేము చాలా ఎక్కువ తెలుసుకున్నాం ప్రభువా, మీరు కూడా మాతో పాటు 2 రోజులు ఉండొచ్చు కానీ ఆ దేవాతి దేవుని బతిమాలుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రుచి చూసిన వారు ఎవరు విడిచిపెట్టరండి. ఆయన అంత గొప్ప దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఉండాలండి.